అమెరికాలో భారీ విస్ఫోటనం సంభవించింది. టెన్నెస్సీలో మిలిటరీ ప్లాంట్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది ఆచూకీ గల్లంతైంది. పెద్ద శబ్దంతో సమీప ప్రాంతాలు కూడా ఒక్కసారిగా కంపించాయి. పార్క్ చేసిన కార్లు కూడా ఎగిరిపడి దగ్ధమయ్యాయంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. దట్టమైన పొగతో ఆకాశం నిండిపోయింది. 15 మైళ్ళ దూరం వరకు ఈ శబ్దం వినిపించింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో పెను విషాదానికి సంబంధించిన వార్త మీరు చూస్తున్నారు. ఒక మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో సంభవించిన ఈ భారీ పేలుడు ఆ ప్రాంతం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ఘటనలో 19 మంది ఉద్యోగులు మాయమైపోయారు. పలువురు చనిపోయినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7:45 సమయంలో బక్స్నార్ట్ ప్రాంతానికి సమీపంలో ఉన్న అక్యురేట్ ఎనర్జెటిక్ సిస్టమ్స్ కర్మాగారంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్లాంట్ అమెరికన్ సైన్యం కోసం పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని తయారు చేసి పరీక్షలు చేసేందుకు ఉపయోగిస్తారని సమాచారం వస్తుంది. అక్కడ ఈ భారీ పేలుడు ధాటికి కర్మాగారంలో ఒక భవనం పూర్తిగా నేలమట్టమైపోయింది. పేలుడుకి అక్కడ ఏముందో కూడా చెప్పడానికి ఏమీ మిగలని పరిస్థితుంది. పేలుడు జరిగిన స్థలంలో దాదాపు 1/2 మైలు దూరం వరకు శకలాలు, ధ్వంసమైన కార్ల భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయంటే ఎంతటి పవర్ఫుల్ బ్లాస్ట్ అక్కడ జరిగింది, ఎంత ఉధృతంగా అక్కడ బ్లాస్ట్ జరిగిందో కూడా అర్థమవుతుంది. ఆకాశంలో దట్టమైనటువంటి పొగ అలుముకుంది. అసలు అక్కడ ఉన్నటువంటి సమీప ప్రాంతాల ప్రజలకు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుంది. ఆ శబ్దం 15 మైళ్ళ వరకు వినిపించిందంటే అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 15 మైళ్ళ వరకు అంత భారీ శబ్దం రావడంతో లోపల ఉన్నటువంటి పేలుడు సామాగ్రి కావచ్చు, సమీపంలో ఉన్న కార్లు కావచ్చు, అన్నీ కూడా తునాతునకలైపోయినాయి. మొత్తం అసలు విసిరేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల శరీర భాగాలు కూడా దొరకలేదు అంటే సిచ్యువేషన్ ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. స్థానిక ప్రజలు భయపడిపోయారు. సమీపంలోని లోబిల్విల్లే ప్రాంతంలో ఉన్న ఇళ్ళు, పార్క్ చేసిన వాహనాలు కూడా ఒక్కసారిగా కంపించాయి. నిద్రలో ఉన్న వాళ్ళకి ఇల్లు కూలిపోతుందేమో, ఎక్కడైనా భూకంపం వచ్చిందా, మనం నేలమట్టం అయిపోతామని చెప్పి అంత భయపడిపోయి రోడ్ల మీదకు పరుగులు తీసిన పరిస్థితుంది. అంటే ఆ పేలుడు 15 మైళ్ళ వరకు ఒక పెద్ద శబ్దంతో వచ్చిందంటే అసలు ఆ పేలుడు జరిగిన కర్మాగారంలో పరిస్థితి ఏంటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారిగా ఆ కర్మాగారంలో పేలుడు ధాటికి అందులో యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలు తయారవుతున్నటువంటి ప్లాంటు, ఆ పేలుడికి మొత్తం ఏమీ మిగలలేదు. కనీసం అసలు గుర్తుపట్టడానికి ఆనవాళ్ళు కూడా దొరకని పరిస్థితుంది. ఒక్కసారిగా జరిగిన బ్లాస్ట్తో అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ కుప్పకూలిపోయి మొత్తం చెల్లాచెదిరిపోయి దట్టంగా పొగ అలుముకుంది. ఆకాశంలో ఉవ్వెత్తున మంటలు, పొగ ఎగిసిపడేసరికి అందరూ కూడా భయకంపితులైపోయినటువంటి పరిస్థితుంది. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు ఆ ప్లాంట్ వద్దకు చేరుకున్నాయి. ఆ సమయంలో చిన్న చిన్న పేలుళ్ళు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు ఇంకా చిన్న చిన్న బ్లాస్ట్లు అక్కడ కొనసాగుతూనే ఉన్నాయి. సహాయక కార్యక్రమాలు చేపట్టడానికి కొంత ఆటంకం ఏర్పడ్డ పరిస్థితుంది. ఈ ప్రమాదంలో 19 మంది ఉద్యోగులు గల్లంతైపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అసలు వాళ్ళు ఆ సమయంలో ఉద్యోగులు ఉన్నారా లేదా, అసలు తునాతునకలైపోయారా, కనీసం గుర్తుపట్టని స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూకి వచ్చినటువంటి సిబ్బంది షాక్ అయిపోయారు. ఇంత తీవ్రమైనటువంటి పేలుడు ఎందుకు జరిగింది, దీనికి కారణాలేంటి, అసలు ఇంత పెద్ద ఎత్తున పేలుడు జరగడానికి ఏమై ఉంటుందని కూడా వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తం రెస్క్యూ టీం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు, పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో పేలుడు ఏ విధంగా జరిగిందో కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా అంటే కనీసం ఒక్కటంటే ఒక్క మృతదేహం కూడా కనిపించలేదంటే వీళ్ళు చనిపోయిన వారి సంఖ్య అసలు ఎంత ఉంటుంది అనేది కూడా స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారు. వీళ్ళంతా చనిపోయి ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవనం నేలమట్టం అవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఆ రాళ్ల కింద, శిథిలాల కింద, మొత్తం తునాతునకలైపోయినటువంటి ఆ శిథిలాల కింద ఇంకా ఎవరైనా బతికున్నారా, ఇంకెవరైనా దేహాలు కనిపిస్తాయా అంటూ వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గాయపడ్డ కొంతమందిని అయితే ఆసుపత్రికి హుటాహుటిని తీసుకెళ్లారు. గాయపడ్డ వాళ్ళ సంఖ్య ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏ మేరకు బతికి బయటపడతారన్నది కూడా వాళ్ళు పూర్తిగా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేమని చెప్పి అక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనపై
ఎఫ్బిఐతో పాటు బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ అధికారులు రంగంలోకి దిగి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, దర్యాప్తు జరుగుతున్నారు. ఖచ్చితమైన కారణాలు ఇంకా ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఈ ప్లాంట్లో ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ప్లాంట్కి సంబంధించిన ట్రాక్ రికార్డు కూడా బయటకు వస్తూ ఉంది. 2014వ సంవత్సరంలో ఇదే ప్రాంతంలో మరో పేలుడు సంభవించింది అక్కడ. అందులో ఒకళ్ళు చనిపోయారు, 3 తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి 2014లో. ఇప్పుడు ఏకంగా 19 మంది గల్లంతైపోయినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. 19 మంది గల్లంతైపోయి అసలు వాళ్ళ ఆచూకీ ఏమాత్రం కూడా కనిపించట్లేదంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే మొత్తం ఆ బ్లాస్ట్కి చెల్లాచెదరైపోయినాయండి. మొత్తం శిథిలావస్థ చేరుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మొత్తం కాలి బూడిదైపోయినటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. అక్కడ ఉన్న కార్లు కూడా, పార్కింగ్ ప్లేస్లో ఉన్న కార్లు కూడా చాలా వరకు ఎగిరి చాలా దూరం వరకు, 1/2 కిలోమీటర్ వరకు దూరంగా ఆ కార్ల విడిభాగాలు తుక్కు అయిపోయి పడిపోయినటువంటి పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది పేలుడికి గల కారణాలు ఏమైనా శత్రువుల నుంచి వచ్చిందా ఈ పేలుడు? శత్రువులు ఏమన్నా కుట్రపూరితంగా వ్యవహరించి ఈ పేలుళ్ళు చేశారా? లేకపోతే అంతర్గతంగా ఆ కర్మాగారంలో పరికరాల తయారీలో వాడే రసాయనాల వల్ల ఈ పేలుడు జరిగేదా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సిందే. కానీ ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రాథమికంగా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. ఈ పేలుడికి, ఇంత పెద్ద పేలుడికి బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయి 19 మంది కూడా కనిపించకుండా పోయారంటే ఈ స్థాయిలో పేలుడు జరగటానికి ఏం జరిగి ఉంటుంది అనేది కూడా ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కొద్ది గంటల ముందే ఇది జరిగింది కాబట్టి ఇంకా మరికొద్ది గంటల్లో మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ పేలుడు జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే చాలా భీతావహంగా, భీకరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యోగుల కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు. అసలు గతంలో ఇంత పెద్ద స్థాయిలో, ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో పేలుడు జరగలేదని చెప్తూ ఉన్నారు. దీనికి కారణం వెలికి తీయాలి. నిజంగా యుద్ధ పరికరాలు తయారు చేసేటటువంటి ప్లాంట్లో జరిగింది అంటే నిజంగా అమెరికా శత్రు దేశాల నుంచి ఏమైనా ఈ విధంగా పేలుడు జరిగిన పరిస్థితి ఉందా? లేదంటే అక్కడ తయారీలో ఉన్నటువంటి మిస్టేక్స్ వల్ల, అక్కడ ఆ పరికరాల తయారీలో ఏదైనా జరిగినటువంటి మిస్టేక్స్ వల్ల జరిగిందా? లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది కూడా బయటికి రావాల్సింది. కానీ చరిత్రలో ఎప్పుడూ కూడా 19 మంది కనిపించకుండా పోవటం, ఆ పేలుడు దాటికి తుక్కు అయిపోవటం, సమీపంలో ఉన్నటువంటి అక్కడ వెహికల్స్ కావచ్చు, అక్కడ ఇతర సామాగ్రి కావచ్చు, మొత్తం చెల్లాచెదురుగా కిలోమీటర్ల అవతల పడ్డాయి. అక్కడ నివాస ప్రాంతంలో ఉన్నటువంటి ఇల్లు కూడా కంపించింది, భూమి కూడా కంపించిందంటే ఎంత తీవ్రమైనటువంటి పేలుడుగా ఉందో దీన్ని అర్థం చేసుకోవాలి. మొత్తం టెన్నెసీ రాష్ట్రం మొత్తం కూడా ఒక పెను విషాదం అలుముకున్న పరిస్థితి. మిలిటరీ యుద్ధ సామాగ్రి ప్లాంట్లో సంభవించినటువంటి ఈ ప్రాంతం ఒక్కసారిగా బ్లాస్ట్కి అంతా కూడా భయపడిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. రెస్క్యూ జరుగుతోంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు. వాళ్ళని ఒకటొకటిన అంబులెన్స్లో ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. చాలామంది అసలు కనిపించకుండా పోయారు. ఇంకా తవ్వుతూ ఉన్నారు లోపల ఆ మట్టి పెళ్ళల కింద, రాళ్ల కింద ఇంకెవరైనా బతుకుంటారు అని చెప్పి వాళ్ళు రెస్క్యూ చేస్తూ ఉన్నారు. కానీ రెస్క్యూ చేస్తున్న సిబ్బంది కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఆవేదన భరితంగా ఉన్నటువంటి పరిస్థితి. పీసులు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్లయితే శరీర భాగాలు కనిపిస్తున్నాయి. అంత తీవ్రమైనటువంటి పేలుడు జరిగింది. 19 మంది ఇప్పటివరకు అయితే అక్కడ ఉద్యోగులు కనీసం ఒకళ్ళంటే ఒకళ్ళ ఆచూకీ కూడా లభించలేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరికొద్ది గంటల్లోనే ఈ పేలుడుకు అసలు కారణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.